భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో దారుణ హత్య చోటు చేసుకుంది. రేగొండలో మద్యం దుకాణం వద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న శ్రావణ్ను కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారు. రంగయ్యపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్ నిన్న రాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను మూసి ఇంటికి వెళ్తున్న సమయంలో అతనిపై దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు పాల్పడిన నలుగురిలో ప్రధాన నిందితుడు శ్రీకాంత్ పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలతో హత్య చేసినట్లు మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నేను ఒక 10 గంటలకు ఫోన్ చేసినాను. ఫోన్ చేస్తే ఆయన ఎత్తలే. ఆయన ఎత్తకపోతే షాప్లో పనిచేసే పిల్లగానికి ఫోన్ చేసిన, ఎత్తిండు. నాని అన్న ఫోన్ ఎత్తుతలేడు, ఏంది అన్న, అక్క అన్న గిన్నెలు తోముతాడు అన్నాడు. మరి నువ్వన్న ఎత్తి చెప్పచ్చు కదా నాని అని చెప్పినాక నేను చదువుతాను అక్క అన్నాడు. సరే నాని చదువుకొని రారి అన్న. 15 నిమిషాలకు ఫోన్ చేసిండు, అక్క చింటూ అన్నాను రమ్మాను, శ్రీకాంత్ గారు వచ్చిండు అన్నాడు. గంతే చింటూని తోలిన. ఇంకా మళ్ళీ ఫోన్ చేసిండు, అన్నయ్య వచ్చిపోయింది. ఒక్క 5 నిమిషాలు అయితే ఇంటికి వచ్చేటోడు 5 నిమిషాలంట ఆయన తాళం ఎత్తండాట. ఈయన పోరాడు భయపడి వైన్స్ వెనుక పోయి నాకు ఫోన్ చేసిండు. ఈయన వాళ్ళకి